అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో బాధల్లో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు గురించి కూడా ప్రార్థన చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తమ తమ అవసరాలు తెలియజేస్తున్నారు. అవసరాల గురించి ప్రార్థన చేయబడుతుంది. అదేవిధంగా ఈరోజు లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనము, మిమ్మును శపించి వారిని దీవించండి, మిమ్మల్ని బాధపరిచే వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మను శపించిన వాళ్ళని దీవించండి. వాళ్ళు శపించినంత మాత్రాన మనం ఏమి పాడైపోము. అదేవిధంగా మిమ్మల్ని బాధ పెడితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టారని చెప్పి మనం గొడవకి వెళ్తే మనం వాళ్ళతో విభేదాలు వస్తే మనకి విభేదాలు వస్తాయి. మనం సంతోషంగా ఉన్న జీవితాన్ని దుఃఖం తెచ్చుకోవడమే. ప్రార్థన చేయండి. వీలైనంత మట్టుకు చాలామంది గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటేనే తమ కుటుంబాన్ని చక్కపెట్టుకుంటారు. కుటుంబాన్ని చక్కపెడితే తమ ఇరుగు పొరుగు అని చక్కపెడతారు. ఇరుగు పొరుగు అని చక్కపెడితే మీ చుట్టూ ఉన్నవారిని కూడా వారిని మీరు దీవించేటట్టు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా గొడవకి వెళ్ళకుండా వారి గురించి దేవుడికే వదిలేయండి. ఇదివరకైతే పాపం చేస్తే ఎప్పుడో తగిలిది, ఇప్పుడైతే వెంటనే పాపం చేస్తే తగులుతుంది. మనం చూస్తున్నాం కూడా. అదేవిధంగా చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ వందాలండి.